ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలో 17 మంది చిన్నారులకు అందించారు. పుస్తక విజ్ఞానంతో పాటు యువత నూతన ఆవిష్కరణల వైపు ఆసక్తి చూపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి మహిళలు పురుషుల కంటే ఎక్కువగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఎన్నికల సంఘం ఈరోజు విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ నగరంలో 2025 జనవరి 28 నుండి ఫిబ్రవరి 14 వరకు 38వ జాతీయ క్రీడలు జరగనున్నాయి. వార్తల వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలో 7 విభాగాల్లో అసాధారణ విజయాలు సాధించిన 17 మంది చిన్నారులకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ను ప్రదానం చేశారు. అనంతరం చేసిన ప్రసంగంలో భాగంగా వీర్ బాల్ దివస్ సందర్భంగా సాహెబ్జాదాల ధైర్య సాహసాలకు, త్యాగానికి రాష్ట్రపతి నివాళి అర్పించారు. అవార్డులు అందుకున్న చిన్నారులను రాష్ట్రపతి అభినందిస్తూ పిల్లల కృషి అసాధారణమని, ప్రతి ఒక్కరూ అసమానమైన లక్షణాలను కలిగి ఉన్నారని ప్రశంసించారు. పురస్కార గ్రహీతల విజయాలు దేశంలోని పౌరులందరికీ స్ఫూర్తిగా నిలుస్తాయని ఉద్ఘాటించారు. ఇదిలా ఉండగా నూతన ఆవిష్కరణల రంగంలో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ను అందుకున్న సింధూర ఆకాశవాణితో మాట్లాడుతూ, I'm Sindhura and I'm from Bangalore. I have received the Pradhan Mantri Rashtriya Bal Puraskar 2025 for the category of innovation. In innovation, I have developed a brain age prediction model that calculates an individual's brain age and predicts their risk of developing dementia. యువత పుస్తక విజ్ఞానంతో పాటు నూతన ఆవిష్కరణల వైపు ఆసక్తి చూపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆ దిశగా పిల్లలలో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా 10,000కు పైగా అటల్ టింకరింగ్ ల్యాబ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలోని భారత మండపంలో వీర్ బాల్ దివస్ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ యువతకు చదువుతో పాటు వివిధ రంగాల్లో ఆచరణాత్మక అవకాశాలు రావాలని అన్నారు. సమాజం పట్ల బాధ్యతాయుత భావాన్ని పెంపొందించేందుకు మేరా యువ భారత్ కార్యక్రమాన్ని రూపొందించామని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, छोटे बच्चों को इनोवेटिव बनाने के लिए देश में 10,000 से ज्यादा अटल टिंकरिंग लैब शुरू की गई. हमारे युवाओं को पढ़ाई के साथ साथ युवाओं में समाज के प्रति अपने दायित्वों को निभाने की भावना बढ़े, इसके लिए मेरा युवा भारत अभियान शुरू किया गया है. देश का युवा स्वस्थ होगा तभी देश सक्षम बनेगा. इसलिए हम फिट इंडिया और खेलो इंडिया जैसे मूवमेंट चला रहे हैं. एक स्वस्थ युवा पीढ़ी ही स्वस्थ भारत का निर्माण करेगी, विकसित भारत का आधार बने, ये हमारा लक्ष्य है. గ్రామీణ గృహాలకు 100% పైప్ లైన్ ద్వారా నీటి సరఫరాను అందిస్తున్న 5వ రాష్ట్రంగా పంజాబ్ అవతరించిందని ఆ రాష్ట్ర నీటి సరఫరా, పారిశుద్ధ్య శాఖ మంత్రి హర్దీప్ సింగ్ ముండియన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకం అయిన హర్ ఘర్ జల్ కింద నీటి కొరత సమస్యలను పరిష్కరించేందుకు 1,706 గ్రామాల పరిధిలో 15 ప్రధాన కాలువ నీటి ప్రాజెక్టులను 2,174 కోట్ల రూపాయలతో చేపట్టామని, ఈ ప్రాజెక్టుల వల్ల దాదాపు 4 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరిందని అన్నారు. అదేవిధంగా స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ కింద రాష్ట్రంలోని అన్ని గ్రామాలు బహిరంగ మల విసర్జన రహిత ODF హోదాను సాధించాయని చెప్పారు. సార్వత్రిక ఎన్నికలు 2024లో 64.64 కోట్ల ఓట్లు నమోదయ్యాయని ఎన్నికల సంఘం వెల్లడించింది. 65.78%తో మహిళలు ఈసారి పురుషుల కంటే ఎక్కువగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపింది. ఈరోజు ఎన్నికల సంఘం 42 గణాంకాల నివేదికలతో కూడిన సమగ్ర సమాచారాన్ని విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 14 గణాంకాల నివేదికలను కూడా విడుదల చేసింది. లోక్సభ 2024 నివేదిక ప్రకారం ఈ సంవత్సరం ట్రాన్స్జెండర్ ఓట్లు 23.5% పెరిగాయి. అలాగే 2019 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే 40 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరిగిందని పేర్కొంది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు.
నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. వాయవ్య మధ్య భారతదేశంలో రాబోయే 2 రోజుల పాటు ఉరుములతో కూడిన తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. పశ్చిమ అలజడులు, తూర్పు గాలుల కారణంగా పంజాబ్, హర్యానా, చండీగఢ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, విదర్భ, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్లలో వడగళ్లతో కూడిన తుఫానులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రేపటి నుండి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, గిల్గిత్, బాల్టిస్తాన్, ముజఫరాబాద్లో తీవ్రమైన చలిగాలులు మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. రాబోయే 2-3 రోజుల్లో వాయవ్య పశ్చిమ భారతదేశంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్ పెరుగుతాయని, ఆ తరువాత క్రమంగా 2-3 డిగ్రీల సెల్సియస్ తగ్గుతుందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఈరోజు హల్ద్వానీ నుండి 38వ జాతీయ క్రీడల టార్చ్ రిలేను ప్రారంభించారు. ఈ జాతీయ క్రీడల జ్యోతి 33 రోజుల్లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 99 ప్రదేశాలను సందర్శించిన తరువాత జనవరి 25న డెహ్రాడూన్కు చేరుకుంటుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు దేవభూమిగా కొనియాడుతున్న ఉత్తరాఖండ్ ఇక నుండి క్రీడాభూమిగానూ ప్రశంసలు అందుకునేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. జనవరి 28 నుండి ఫిబ్రవరి 14 వరకు జరగనున్న 38వ జాతీయ క్రీడలు ఉత్తరాఖండ్ రాష్ట్ర అభివృద్ధికి ఒక గొప్ప అవకాశమని పుష్కర్ సింగ్ ధామీ మాట్లాడుతూ, आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के मार्गदर्शन में हमारी सरकार देवभूमि उत्तराखंड को खेल भूमि के रूप में स्थापित करने के लिए प्रतिबद्धता के साथ काम कर रही है. मुख्यमंत्री खिलाड़ी प्रोत्साहन योजना के माध्यम से 14 से 23 वर्ष के खिलाड़ियों को 2,000 रुपए प्रतिमाह छात्रवृत्ति प्रदान करने के साथ ही 10,000 रुपए प्रत्येक खिलाड़ी को खेल उपकरण खरीदने के लिए भी दिए जा रहे हैं. अंतर्राष्ट्रीय स्तर पर पदक लाने वाले खिलाड़ियों को सरकारी नौकरी दिए जाने का प्रावधान किया गया है. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ 2022-23 పరీక్షా ఫలితాలకు సంబంధించి తప్పుదారి పట్టించే ప్రకటనలు చేసినందుకు కేంద్ర వినియోగదారుల పరిరక్షణ ప్రాధికార సంస్థ సీసీపీఏ 2 పోటీ పరీక్షల శిక్షణా సంస్థలపై 7 లక్షల రూపాయల జరిమానా విధించింది. అభ్యర్థులను తప్పుదోవ పట్టించే ప్రకటనలను వెంటనే నిలిపివేయాలని శిక్షణా సంస్థలను సీసీపీఏ ఆదేశించింది. వినియోగదారుల హక్కులను పరిరక్షించడానికి ఏదైనా వస్తువులు లేదా సేవలకు సంబంధించి తప్పుడు ప్రకటనలు చేయకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు సాధారణంగా ముగిశాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు రోజంతా తీవ్ర ఒడిదుడుకుల్లో కదలాడి చివరకు సాధారణంగా ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 78,557 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై 0.39 పాయింట్ల నష్టంతో 78,472.48 వద్ద స్థిరపడింది. ఇక ఇంట్రాడేలో 23,854.50 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరకు 22 పాయింట్ల లాభంతో 23,750 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $74 వద్ద, బంగారం ఔన్స్ $2,642 వద్ద ట్రేడ్ అవుతోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఈరోజు ఆస్ట్రేలియా, భారత్ పురుషుల జట్ల మధ్య 4వ టెస్ట్ మ్యాచ్ మెల్బోర్న్ వేదికగా ప్రారంభమైంది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. భారత్ బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా అత్యధికంగా 3 వికెట్లు తీయగా ఆస్ట్రేలియా బ్యాటర్లు స్టీవ్ స్మిత్, ప్యాట్ కమిన్స్ నాటౌట్గా నిలిచారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలో 17 మంది చిన్నారులకు అందించారు. పుస్తక విజ్ఞానంతో పాటు యువత నూతన ఆవిష్కరణ వైపు ఆసక్తి చూపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.